అందరికీ నమస్కారం. ప్రశాంతంగా హ్యాపీగా ఉండే ఇల్లు అది ఎవరికిష్టముండదో చెప్పండి. కాని అలాంటి ఒక ఇంటిని కట్టుకోవడమెలా, అసలా సీక్రెటేంటి? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకోబోతున్నాం. అవును, ఈ ప్రశ్న మనందరి మదిలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది కదా. ఒక ఆదర్శవంతమైన, సంతోషకరమైన ఇంటికి సీక్రెటేంటి అంటే దానికి జవాబు ఏదో ఒక్క విషయంలో దొరకదండి, కాని కొన్ని కీలకమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, సో ఈరోజు మన బ్లూ ప్రింట్ ఏంటంటే, మొదటగా ఇంటికి ఇరుసులాంటి వాళ్ల గురించి మాట్లాడుకుందాం. తర్వాత బ్యాలెన్స్డ్ ఎకనమీ అంటే డబ్బుల విషయం. మూడవది ఆరోగ్యానికి ఆధారం ఫుడ్. నాలుగోది ఇంట్లో ఒక మంచి స్వచ్ఛమైన వాతావరణం ఎలా ఉండాలి అనేది. ఫైనల్గా ఐదోది కోఆపరేషన్ పవర్ అంటే అందరం కలిసి ఉండడం వల్ల వచ్చే బలం గురించి. పదండి వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మరి మన మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం. ఇంటికి అసలు పునాది లాంటి ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇంటికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే కేంద్రబిందువుగా ఉండే గృహిణి పాత్ర. ఇక్కడ చూడండి, గృహిణే ఇల్లు అని ఉంది. అబ్బా, ఈ ఒక్క మాటలో ఎంత లోతైన అర్థముందో కదా. అంటే ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన ఒక బిల్డింగ్ కాదు. ఆ ఇంట్లో ఉండే గృహిణి, ఆమె చూపే శ్రద్ధ, అవే ఆ కట్టడానికి ప్రాణం పోస్తాయి. దీని అర్థమేంటంటే గృహిణి ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుందన్నమాట. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎలాంటివి ఎదురైనా తన స్కిల్తో, తన కెపాసిటీతో ఒక బ్యాలెన్స్ తీసుకొస్తుంది. వాళ్ళ ఆ తెలివే ఒక సాధారణ బిల్డింగ్ని ఒక హ్యాపీ హోమ్గా మారుస్తుంది. ఓకే, ఇంటిని బ్యాలెన్స్డ్గా నడపడంలో గృహిణి పాత్ర ఎంత ఇంపార్టెంటో ఆ ఇంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా అంతే ముఖ్యం. అదే మన రెండో పిల్లర్, సరైన మనీ మేనేజ్మెంట్. ఇన్కమ్ ఎంత అనేదాంతో సంబంధం లేదు, ఈ ప్రిన్సిపల్స్ అందరికీ వర్తిస్తాయి. చూడండి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండటానికి పెద్ద పెద్ద పనులేం చెయ్యక్కర్లేదు. కొన్ని సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు. ఫస్ట్, మన ఇన్కమ్ ఎంతైనా సరే దానికి తగ్గట్టు ఒక బడ్జెట్ వేసుకోవాలి. తర్వాత అనవసరంగా డబ్బులు ఎక్కడ పోతున్నాయో గమనించి వాటిని కట్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మన కోరికల కంటే అవసరాలకే ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ మన ముందు రెండే దారులున్నాయి. ఒకటి, సింపుల్గా ఉన్నదాంతో తృప్తిగా బ్రతకడం. రెండోదేంటంటే షో ఆఫ్ కోసం వెంపర్లాడటం. సింపుల్ లైఫ్ మనకి స్టెబిలిటీనిస్తుంది. అదే షో ఆఫ్ అయితే అప్పులని, టెన్షన్ని తెచ్చిపెడుతుంది. అసలైన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటో తెలుసా? మనకున్నదాంతో హ్యాపీగా ఉండటమే. సరే, ఫైనాన్షియల్ హెల్త్ ఎంత ముఖ్యమో మన ఫిజికల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం కదా. మరి దానికి బేస్ ఏంటి? మనం తీసుకునే ఫుడ్. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మనం ఫుడ్ని చూసే యాంగిల్ కొంచెం మార్చుకోవాలి. ఆహారం అంటే కేవలం టేస్ట్ కోసం కాదు, అది మన బాడీకి ఒక ఫ్యూయల్ లాంటిది. దాని న్యూట్రిషనల్ వాల్యూను బట్టి ఫుడ్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, లాంగ్ టర్మ్ హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. ఫుడ్ వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ పెంచుకోవటానికి ఇక్కడొక ప్రాక్టికల్ టిప్ ఉంది. వెజిటబుల్స్ని ఆయిల్లో ఫ్రై చేసే బదులు స్టీమ్ చేస్తే వాటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ పోకుండా ఉంటాయి. అదే ఫ్రై చేశామనుకోండి, ఆ న్యూట్రియంట్స్ చాలా వరకు పోతాయి. కరెక్ట్ డైజెషన్ కోసం కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్, మనం తినే ఫుడ్ని బాగా నమలాలి. అప్పుడు అది సలైవాతో కలిసి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకో విషయం, తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. అలా చేస్తే డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. అందుకే కనీసం 1 గంట ఆగి నీళ్లు తాగడం చాలా మంచిది. మంచి ఫుడ్తో మన బాడీని ఎలా హెల్దీగా ఉంచుకుంటామో, అలాగే క్లీన్లీనెస్తో మన ఇంట్లో వాతావరణాన్ని కూడా పాజిటివ్గా, ప్యూర్గా ఉంచుకోవాలి. ఇదే మన 4th ప్రిన్సిపల్. మనం వేసుకునే బట్టల గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. డ్రెస్సెస్ అంటే కేవలం ఫ్యాషన్ ఫాలో అవడం కోసం కాదు. అవి మన డిగ్నిటీ, మన సివిలిటీ, ఇంకా మన సేఫ్టీని కూడా రిప్రజెంట్ చేయాలి. క్లీన్గా ఉండే ఇల్లు మనకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. అది మన ఫిజికల్ హెల్త్కి చాలా అవసరం. మన ఫ్యామిలీ రెస్పెక్ట్ని కూడా పెంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇల్లు చిన్నదా పెద్దా అన్నది మ్యాటర్ కాదు, క్లీన్గా ఉంటే చాలు, అది ఒక గుడిలాంటి పవిత్రమైన ప్లేస్గా మారిపోతుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, ఒక ఇంటికి ఉండే పవిత్రత దాని సైజ్ వల్ల గాని, అందులో ఉండే సంపద వల్ల గాని రాదు. దాన్ని మనం ఎంత కేర్గా, ఎంత ఆర్గనైజ్డ్గా చూసుకుంటున్నాం అనే దానిమీదే డిపెండ్ అయి ఉంటుంది. రైట్? ఇప్పటిదాకా మనం హోమ్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, హెల్త్, క్లీన్లీనెస్ ఇలా చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. మరి వీటన్నిటినీ కలిపి ఉంచే ఒకే ఒక సూపర్ పవర్ ఉంది.
అదే కోఆపరేషన్ అంటే సహకారం. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఇంటిని చూసుకోవలసిన రెస్పాన్సిబిలిటీ నిజంగా ఎవరిది? ఈ క్వెశ్చన్ మనం నార్మల్గా అనుకునే ఐడియాని ఛాలెంజ్ చేస్తుంది. దీనికి ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఒక హ్యాపీ హోమ్ అనేది అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది. అది కేవలం ఒక్కరి బాధ్యత కాదు, ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అందరూ కలిసి పనిచేసినప్పుడు ఏ పనైనా చాలా ఈజీ అయిపోతుంది. పైగా ఆ పని చేయడం కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలా చేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇదే అసలైన హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ సీక్రెట్. ఫైనల్గా ఈ ఒక్క క్వెశ్చన్తో ఎండ్ చేద్దాం. మన ఇల్లు అది కేవలం మనం ఉండటానికి కట్టుకున్న ఒక బిల్డింగా, లేకపోతే ప్రేమ, శ్రద్ధ ఇంకా కోఆపరేషన్తో కట్టుకున్న ఒక గూడా? ఒక్కసారి ఆలోచించండి.